హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం జూన్ నుంచి జనవరి 2024 వరకు బుక్స్ అండ్ ఆథర్స్ అన్నీ ఈ వన్ వీడియోలో కవర్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్రెడీ జూలై 2024 బుక్స్ అండ్ ఆథర్స్ వీడియో మనం చేసాము. యూ కెన్ గో త్రూ దట్. జూన్ నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం. సో వీఆర్ గోయింగ్ బ్యాక్వర్డ్స్. ఓకే, లేటెస్ట్ టు పాస్ట్వి మనము తెలుసుకోబోతున్నాం. ఓకే, coming to June month. One second. Yeah. సో ఈ యొక్క పీడిఎఫ్ ఇంకా ఇలాంటి డేటా మీకు సెగ్రిగేట్ చేసి మొత్తం అంతా కూడా మనకి కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే మనం యాప్లో పెట్టాము. మనది ఎయిమ్ హై తెలుగు మొబైల్ అప్లికేషన్ ఉంది, అలాగే వెబ్సైట్ కూడా ఉంది మనకి. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఆన్ ప్లే స్టోర్. అండ్ మీరు అందులో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి జనవరి నుంచి టిల్ డేట్ వరకు అన్నీ కూడా అందులో అప్లోడ్ చేయడం జరిగింది. నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, అలాగే బుక్స్ అండ్ ఆథర్స్, అలాగే ఇంకా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్వి ఇంపార్టెంట్వి కూడా అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ ఫర్ 399 రూపీస్ యూ కెన్ గో అండ్ పర్చేస్ ఇట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. So let's see the book name which is released in the month of June. Source code My Beginnings. So ఈ యొక్క book కి ఆథర్ ఎవరు? బిల్ గేట్స్ అన్నమాట. ఓకే, సో బిల్ గేట్ హూ ఇస్ ద కో-ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. సో ఆయన ఒక పుస్తకం అనేది అనౌన్స్ చేశారు, దట్ ఈస్ సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ అనమాట. సో ఇది ఏమిటి అంటే ఆయన ఒక ఎంటైర్ చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన ఎలా వచ్చారో ఆయన జర్నీ అంతా కూడా ఈ యొక్క పుస్తకంలో చెప్పబడింది అనమాట. ఓకే, సో దీన్ని అనౌన్స్ అయితే చేశారు, బట్ ఇది రిలీజ్ అయితే మనకి పబ్లిష్ అనేది 2025 ఫిబ్రవరి 4న పబ్లిష్ అవ్వబోతోంది. సో నెక్స్ట్ మనకు చూసుకున్నట్టయితే ఎ ఫ్లై ఆన్ ఆర్బీఐ వాల్ అనమాట. ఓకే, సో ఈ ఫ్లై ఆన్ ఆర్బీఐ వాల్ ఆథర్ ఎవరు అంటే అల్పనా కిల్లావాలా. సో షీఈ్ అ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఫర్ ఆర్బీఐ అనమాట. సో ఎ ఫ్లై ఆన్ ఆర్బీఐ వాల్కి అల్పనా కిల్లావాలా రాయడం అయితే జరిగిందనమాట. సో బేసిక్గా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ ఇన్సైడర్స్ వ్యూ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్ అని చెప్పి, సో హౌ దే హ్యావ్ హ్యాండిల్డ్ ద బిగ్ ఛాలెంజెస్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, ఎలా మేనేజ్ చేశారు బ్యాంక్ యొక్క ఈ ఎంటైర్ ఆర్బీఐకి సంబంధించినట్టు ఒక ఇన్సైడర్స్ వ్యూ అనేది ఎలా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళు స్కామ్స్లోంచి ఎలా బయటపడ్డారు, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, వాటిని ఎలా డీల్ చేశారు అని చెప్పి ఈ యొక్క బుక్లో ఇదంతా చెప్పడం జరిగిందనమాట. విత్ హెర్ పర్స్పెక్టివ్ తన యొక్క ఎక్స్పీరియన్సెస్ని పెట్టడం జరిగిందనమాట. సో ఓకే, ఇక్కడ మీరు చూడండి తన ఎక్స్పీరియన్సెస్ అలాగే ఛాలెంజెస్ ఇన్ మేనేజింగ్ ద బ్యాంక్స్ కమ్యూనికేషన్ డ్యూరింగ్ పైవటల్ ఈవెంట్స్. పైవటల్ అంటే ఇంపార్టెంట్ ఈవెంట్స్, అంటే ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే హర్షద్ మెహతా స్కామ్ 1992లో జరిగింది, అలాగే ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి కూడా 1990లో. సో ఈ యొక్క బుక్ మీరు చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఆన్ హర్ జర్నీ అండ్ వర్కింగ్స్ విత్ ఆర్బీఐ అనమాట. ఓకే, సో దిస్ హౌస్ ఆల్సో బీన్ రిలీజ్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ మంత్. నెక్స్ట్ చూసుకోండి, ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఎక్విటీ క్రికెట్ స్టోరీ. So this is authored by సిద్ధార్థ్ మోంగా. ఓకే, సో రవిచంద్రన్ అశ్విన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక బయోగ్రఫీ అనేది ఇందులో పొందుపరచడం జరిగింది. ఓకే, ఇది మనకి June 10th 2024 రావడం జరిగింది, విచ్ హ్యాస్ బీన్ టైటిల్డ్ యాజ్ ద ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఎక్విటీ క్రికెట్ స్టోరీ అనమాట. ఓకే, సో ఈ బుక్లో కూడా ఎంటైర్ అశ్విన్ యొక్క రవిచంద్రన్ అశ్విన్ యొక్క అశ్విన్ ఎవరైతే మన ఫేమస్ క్రికెట్ ఉన్నారో క్రికెట్ ఆయన యొక్క ఎంటైర్ థింగ్స్ అన్నీ కూడా ఆయన యొక్క లైఫ్లో బిగ్ థింగ్స్ అన్నీ కూడా ఇందులో రాయడం జరిగిందనమాట. ఓకే, అలాగే దీనికి మనకి కో రిటర్న్ విత్ ఆథర్ సిద్ధార్థ్ మోంగా అనమాట. ఓకే, సో ఇట్ హ్యాస్ బీన్ టేకెన్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ హిమ్, సో అండ్ ఇట్ వాజ్ ఆథర్డ్ బై సిద్ధార్థ్ మోంగా. నెక్స్ట్ చూడండి, విశ్వాసపూర్వం. ఓకే, సో ఈ విశ్వాసపూర్వం అనేది ఒక ఇస్లామిక్ బుక్ అనమాట, అండ్ ఇట్ వాజ్ రిటర్న్ ఇట్ వాజ్ ఆథర్డ్ బై ఏపీ అబూబకర్ ముస్లియార్ అనమాట. ఓకే, విశ్వాసపూర్వం అనేది ఇట్ ఈస్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ద ఇస్లామిక్ స్కాలర్ అనమాట, who was named as ఏపీ అబూబకర్ అనమాట ముస్లియార్. ఓకే, ఇది మనకి ఎవరు రిలీజ్ చేశారు అంటే కేరళ చీఫ్ మినిస్టర్ ఎవరైతే పినరాయి విజయన్ ఉన్నారో ఆయన June 12th రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఈ యొక్క బుక్ ఎంటైర్లీ ఏంటంటే ఇట్ ఈస్ ద ఆటోబయోగ్రఫీ. సో దీని యొక్క ఫస్ట్ కాపీ కూడా మనకి ఎంపీ ఎవరైతే శశి థరూర్ ఉన్నారో ఆయనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకే,
యాహ్! సో, నెక్స్ట్ చూసుకున్నట్టయితే 'ఎడ్ ఫైండ్స్ ఎ హోమ్.' సో, తన్వి భట్ హూ ఈస్ ద ఆథర్ ఎవరు? తన్వి భట్ అనమాట. 'ఎడ్ ఫైండ్స్ ఎ హోమ్' అనేది బేసిక్‌గా ఇట్స్ ఆలియా భట్స్ చిల్డ్రన్స్ బుక్ అనమాట. అంటే ఆలియా భట్ ఆహ్, పిల్లల గురించి రాసినటువంటి ఒక పుస్తకం అనమాట. దిస్ బుక్ ఈస్ అబౌట్ ఎ డాగ్, ఎడ్ అండ్ ఎ గర్ల్. ఈ 3 క్యారెక్టర్స్‌ని యూజ్ చేసుకొని సో, వేర్ దే హావ్ ఫౌండ్ అ ఫ్రెండ్‌షిప్ అండ్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ విత్ ఈచ్ అదర్. ఒక 3 క్యారెక్టర్స్ మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని ఈ పుస్తకంలో విచ్ ఈస్ రిలేటెడ్ టు ఇట్స్ కంప్లీట్‌గా కిడ్స్ చిల్డ్రన్‌కి సంబంధించినటువంటి పుస్తకం అని చెప్పొచ్చనమాట. ఇది మనకి 2024లో జూన్‌లో రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే. సో, దీని యొక్క ఇల్లస్ట్రేషన్స్ అన్నీ కూడా ఆథరైజేషన్ అంతా ఇట్స్ ఎ స్టోరీ ఇల్లస్ట్రేషన్ బుక్ విచ్ హస్ బీన్ ఆథర్డ్ బై తన్వి భట్. ఓకే. యాహ్! నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ we have book name is Gateways to the Sea, Historic Ports and Docks of Mumbai Region అంటున్నారు. And it was authored by Maritime Mumbai Museum Society. ఓకే. సో, హిస్టారిక్ పోర్ట్స్ అండ్ డాక్స్ ఆఫ్ ముంబై రీజియన్‌కి సంబంధించినటువంటి దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ హిస్టారిక్ ఈవెంట్స్ అన్నిటిని ఒక దగ్గరికి తెచ్చి ఈ బుక్‌లో చెప్పడం అయితే జరిగిందనమాట. ఓకే. సో, మనకిది జూన్ 22న రిలీజ్ చేశారు. ఎవరు అంటే గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర అనమాట. ఎవరు ఆయన శ్రీ రమేష్ బెయిస్ ఈయన ద్వారా అది అన్వీల్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే. రమేష్ బెయిస్. అలాగే దీని యొక్క టైటిల్ చూసుకున్నట్టయితే 'గేట్‌వేస్ టు ద సీ'. ఇందులో ఏం చెప్పబడింది అంటే హిస్టారిక్ పోర్ట్స్ అలాగే డాక్స్ ముంబై రీజియన్‌కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇందులో చెప్పడం జరిగిందనమాట. ఓకే. సో, ఈ బుక్ రాజ్ భవన్‌లో మనకి అన్వీల్ చేయడం అయితే జరిగింది. దిస్ బుక్ పబ్లిష్డ్ బై ఎవరు పబ్లిష్ చేశారు అంటే పబ్లికేషన్స్ డివిజన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అలాగే మ్యారీటైమ్ ముంబై మ్యూజియం సొసైటీ. వీళ్ళు దీని యొక్క డేటానంతా సేకరించి దీని యొక్క ఆథరైజేషన్ వీళ్ళదనమాట. ఓకే. సో, ఇట్ హ్యాస్ బీన్ కంప్లీట్‌లీ కంపైల్డ్ బై ఇదంతా ఇన్ఫర్మేషన్ సేకరించి కంపైల్డ్ బై మ్యారిటైమ్ ముంబై మ్యూజియం సొసైటీ. ఓకే. పబ్లికేషన్ డివిజన్ వచ్చేసి పబ్లికేషన్ డివిజన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో, నెక్స్ట్ చూసుకున్నట్టయితే వి ఆర్ కమింగ్ ఇంటు ద ఏప్రిల్ మంత్. ఓకే. సో, ఏప్రిల్ మంత్‌లో చూసుకోండి ద బుక్ నేమ్ ఈస్ 'ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ.' ఓకే. సో, 'ఐడియా ఆఫ్ డెమోక్రసీ' విచ్ వాస్ ఆథర్డ్ బై సామ్ పిట్రోడా. ఓకే. సో, ఈ బుక్ మనకి ఏం చెప్పబోతుంది అంటే ద కరెంట్ స్టేట్ ఆఫ్ గ్లోబల్ డెమోక్రసీ, ఎంటైర్ గ్లోబల్ డెమోక్రసీ గురించి మాట్లాడబోతుంది. ప్రెజెంట్ ఎలా ఉంది అని చెప్పి. ఓకే. సో, అలాగే విత్ ఇట్స్ లిబరల్ డిక్లైన్ అండ్ ద రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ షేపింగ్ కాంటెంపరరీ డెమోక్రసీ. సో, టెక్నాలజీస్‌ని ఉద్దేశించుకొని ప్రెజెంట్ డెమోక్రసీ అనేది ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, గ్లోబల్‌గా ప్రజాస్వామ్యం అనేది ఎలా ఉంది అని చెప్పి ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ అనేది బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పారు చూడండి. దిస్ బుక్ ఎయిమ్స్ టు స్టిమ్యులేట్ కాన్వర్సేషన్ ఆన్ ద మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ అండ్ అలాగే ఇండివిడ్యువల్ యొక్క రోల్ ఏ విధంగా ఒక దేశానికి గాని, ఒక నేషన్‌కి అంటే ఎంటైర్ కంట్రీకి కానివ్వండి, ఎంటైర్ గ్లోబల్‌గా గానివ్వండి, ఎలా ఒక ఇండివిడ్యువల్ రోల్ అనేది ఉండాలి అని చెప్పేసి సామ్ పిట్రోడా ఈ యొక్క బుక్‌లో చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి 'నైఫ్ మెడిటేషన్స్ ఆఫ్టర్ యాన్ అటెంప్టెడ్ మర్డర్' అని ఒక బుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 'నైఫ్' అనమాట. సో, దీని యొక్క మెడిటేషన్స్ ఆఫ్టర్ యాన్ అటెంప్టెడ్ మర్డర్ సల్మాన్ రుష్డీ. ఓకే. సో, సల్మాన్ రుష్డీ గారు ఈ యొక్క బుక్ అయితే రాయడం జరిగిందనమాట. ఇట్స్ మెమోయిర్. సో, దీనికి మనం చూసుకున్నట్టయితే ఏప్రిల్ 16న పబ్లిష్ చేయడం జరిగింది 2024లో. ఈ యొక్క బుక్ చూడండి ట్రామాటిక్ ఇన్సిడెంట్ ఇన్ 2022 విచ్ హ్యాస్ బీన్ అంటే ఇది ఒక పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. మెమోయిర్ అంటే అర్థం ఏంటంటే దే ఆర్ షేరింగ్ దేర్ ఎక్స్‌పీరియన్సెస్, దే ఆర్ మెమరైజింగ్ ద థింగ్స్ అండ్ కీపింగ్ ఇట్ ఇన్ రైటింగ్ అనమాట. ఓకే. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ట్రామాటిక్ ఇన్సిడెంట్స్ విచ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ 2022 వెన్ రుష్డీ వాస్ అటాక్డ్ బై ఎ నైఫ్ విల్డింగ్ అసైలెంట్ అనమాట. ఓకే. ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది విచ్ హ్యాస్ బీన్ అటాక్డ్ ఆన్ హిమ్. సో, అలాగే అప్పటి నుంచి కూడా ఆయన యొక్క హీలింగ్ ప్రాసెస్ కానివ్వండి, అలాగే దాని యొక్క ఇంపాక్ట్ ఆన్ హిస్ లైఫ్ ఎలా అనేది ఈ బుక్‌లో చెప్పడం జరిగిందనమాట. సో, ఇంతకీ రుష్డీ హీ వాజ్ ఎ నావెలిస్ట్ అనమాట. ఆయన యొక్క వ్యూస్
ఎక్స్‌ప్రెస్ చేస్తారు ఫిలాసాఫికల్‌గా, హిస్టారికల్ ఈవెంట్స్ ప్రతి దాని మీద. సో, 2022లో ఆయన మీద అటాక్ అయితే జరిగింది. సో, దానివల్ల ఈయన ఈ యొక్క ఎక్స్‌పీరియన్సెస్‌ని అన్నిటిని కలిపి నైఫ్ మెడిటేషన్స్ ఆఫ్టర్ అన్ అటెంప్టెడ్ మర్డర్ అని చెప్పి రాయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ చూడండి, 'మేకర్ ఆఫ్ మోడర్న్ గోవా: ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ప్రతాప్ సింగ్ రాణే'. ఓకే. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఆథర్ వచ్చేటప్పటికి విజయాదేవి రాణే. ఓకే. సో, ఈ యొక్క 'మేకర్ ఆఫ్ మోడర్న్ గోవా: ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ప్రతాప్ సింగ్ రాణే' అనేది ఒక బుక్ అనమాట. విజయాదేవి రాణే రచించారు. సో, ఈ బుక్ అనేది విచ్ వాస్ పబ్లిష్డ్ బై రూపా పబ్లికేషన్స్ 29th January 2024. 1 సెకండ్. సో, ఇదైతే మనకి 29th January 2024లో పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్ ఆ టైం నుంచి కూడా రిలీజ్ అయితే అయ్యిందనమాట. సో, బేసిక్‌గా ఇది ఒక బయోగ్రఫీ అని చెప్పొచ్చు. ఓకే. సో, విచ్ ఈజ్ అబౌట్ ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ప్రతాప్ సింగ్. ఓకే. సో, బేసిక్‌గా మనకి తెలుసు కదా! సో, హూ ఈజ్ ప్రతాప్ సింగ్ రాణా అంటే హీ వాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా. ఆయన హీ హాస్ ఎ రికార్డ్ ఆఫ్ 7 టైమ్స్ అనమాట. 7 టైమ్స్ సీఎం అయ్యారు గోవాకి. అలాగే ఆయన ఒక ఫార్మర్ అపోజిషన్ లీడర్ కూడా గోవా లెజిస్లేటివ్ అసెంబ్లీకి అనమాట. ఓకే. సో, ఈ విధంగా ఈయన యొక్క బయోగ్రఫీని రాయడం అయితే జరిగింది విజయాదేవి రాణే. ఓకే. అలాగే ఈ యొక్క పుస్తకంలో ముఖ్యంగా దేన్ని ఎంఫసైజ్ చేశారు అని అడిగితే గనక 1980 నుంచి 1990 ఆ టైంలో గోవాని ఒక గోల్డెన్ పీరియడ్, ఒక స్వర్ణయుగంగా చెప్పొచ్చనమాట. సో, ఆ టైంలో ఆయన ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చారు అని చెప్పి ఈ విధంగా ఎంఫసైజ్ చేసి చెప్పడం జరుగుతుందనమాట. సో, ఎంటైర్ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేశారు అని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఆయన తెచ్చినటువంటి ఇంప్లిమెంటేషన్స్ కానివ్వండి. ఓకే. సో, ఈ విధంగా ఇవన్నీ ఇందులో చెప్పడం జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్ చూడండి, 'ద లా అండ్ స్పిరిచువాలిటీ రీకనెక్టింగ్ ద బాండ్'. సో, దిస్ వాస్ ఆథర్డ్ బై ప్రొఫెసర్ రామన్ మిట్టల్ అండ్ డాక్టర్ సీమా సింగ్ అనమాట. ఓకే. సో, ఇది మనకి ఏప్రిల్ 14, 2024లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క బుక్‌లో ఎంటైర్ రిలేషన్‌షిప్ బిట్వీన్ లా అండ్ స్పిరిచువాలిటీని ఎంఫసైజ్ చేస్తూ చెప్పడం జరిగిందనమాట. ఓకే. సో, ఈ బుక్‌లో వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ ద లా అండ్ ద స్పిరిచువాలిటీ. అలాగే ఇట్ ఎయిమ్స్ టు రీకనెక్ట్ ద బాండ్ బిట్వీన్ లా అండ్ స్పిరిచువాలిటీ ఇన్ వేరియస్ ఫ్యాసెట్స్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ. సో, ఎంటైర్ హ్యూమన్ లైఫ్‌లో రీకనెక్టింగ్ ద బాండ్ అని చెప్పి లా అండ్ స్పిరిచువాలిటీ గురించి ఇంపార్టెన్స్, అలాగే హ్యూమన్‌కి సంబంధించినటువంటి రిలేషన్ గురించి ప్రొఫెసర్ రామన్ మిట్టల్ అలాగే సీమా సింగ్ చెప్పడం అయితే జరిగిందనమాట. ఓకే. సో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బుక్ విచ్ ఈజ్ టాకింగ్ ఎంటైర్లీ అబౌట్ ద ఫిలాసఫీ అనమాట. ఓకే. యాహ్! నెక్స్ట్ వి హ్యావ్ అనదర్ బుక్, 'జస్ట్ ఎ మర్సినరీ: నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్' అని చెప్పేసి ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు రాయడం అయితే ఆథర్ అనమాట ఈ ఒక్క పుస్తకానికి. ఓకే. సో, దిస్ ఈజ్ అగైన్ ఎ మెమోయిర్ ఆఫ్ ఫార్మర్ ఆర్‌బీఐ గవర్నర్ ఎవరైతే దువ్వూరి సుబ్బారావు గారు ఉన్నారో. సో, దీని యొక్క టైటిల్ 'జస్ట్ ఎ మర్సినరీ: నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్'. సో, ఇది కూడా మనకి ఏప్రిల్ 30th రిలీజ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ అనౌన్స్డ్ బై పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా అనమాట. ఓకే. అలాగే ఈ బుక్ recounts his journey from his early career to his tenure as a governor of RBI. సో, నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అని అంటున్నారు. సో, దీంట్లో బేసిక్‌గా ఆయన ఒక ఎంటైర్ ఎక్స్ట్రార్డినరీ కెరీర్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే యంగ్ ప్రొఫెషనల్స్‌ని ఇన్స్పైర్ చేయడానికి వాళ్ళ యొక్క కెరీర్‌లో అప్స్ అండ్ డౌన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయారని చెప్పి ఈయన యొక్క ఎక్స్‌పీరియన్సెస్‌ని పెట్టడం అయితే జరిగింది. సో, ఆయన యొక్క కెరీర్‌లో అందరికీ తెలిసిందే, ఆయన ఫస్ట్ మనకి పార్వతీపురం సబ్ డివిజన్‌లో మనకి ఆంధ్రప్రదేశ్‌లో హి హాస్ బీన్ స్టార్టెడ్ యాస్ ఎ సబ్ కలెక్టర్ ఇన్ హిస్ లైఫ్ 1974లో. సో, అక్కడి నుంచి కూడా ఈయన చాలా ట్రైబల్ డెవలప్‌మెంట్స్ చేశారు. అలాగే చాలా పోవర్టీని అరికట్టడానికి చాలా టేక్ కేర్ యాక్టివిటీస్ అయితే చేశారు. అలాగే దాంతో పాటుగా అక్కడి నుంచి 40 సంవత్సరాల తర్వాత చూసుకున్నట్టయితే 2013లో మనకి 2013లో హి హాస్ బీన్ అపాయింటెడ్ యాస్ ఎ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
ఓకే. సో, ఆ తర్వాత ఆయన యొక్క హార్డ్‌షిప్స్ ఏంటి? ఆయన యొక్క ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి? ఆయన ఒక రిమార్కబుల్ జర్నీ గురించి రైట్. ఒక చిన్న టౌన్‌లో ఉండే అబ్బాయి ఇక్కడి వరకు ఎలా వచ్చారు? ఓకే. అలాగే ఆయన సివిల్ సర్వీసెస్‌లో ఆయన ఎలా పైకొచ్చారు? ఆయన యొక్క సెట్ బ్యాక్స్, ఆయన యొక్క హానెస్టీ, ఆయన యొక్క లెసన్స్ అంతా కూడా ఇందులో చెప్పడం అయితే జరిగిందనమాట. ఓకే. Moving on to the next book. What is the book name? India, The Road to Renaissance, A Vision and an Agenda అని చెప్పడం అయితే జరిగింది. అండ్ దిస్ వాజ్ ఆథర్డ్ బై భీమేశ్వర చెల్లా అనమాట. ఓకే. సో ద బుక్ రోడ్ టు రినైసెన్స్ ఎ విజన్ అండ్ అజెండా ఈజ్ ఆథర్డ్ బై భీమేశ్వర చెల్లా. సో హీ ఈజ్ ఎవరంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. అలాగే ఫార్మర్ యునైటెడ్ నేషన్స్ అఫీషియల్ అనమాట. ఓకే. అలాగే ఇది ఎవరు పబ్లిష్ చేశారు అంటే జ్ఞాన్ పబ్లిషింగ్ హౌస్ వాళ్ళైతే పబ్లిష్ చేశారు. అండ్ ఈ పుస్తకంలో మనకి ఇండియాస్ ఫ్యూచర్ సొసైటీ అండ్ ప్రపోజెస్ రాడికల్ రిఫార్మ్స్ అనమాట. అలాగే ఈ ఈవెంట్ అనేది మనకి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఏఎస్సిఐ బెల్లా విస్తా క్యాంపస్లో అయితే జరిగిందనమాట. ఓకే. సో ఈ ఒక రియల్ ఇష్యూస్ గురించి, సొసైటీ గురించి మనకి ఈ యొక్క బుక్‌లో చెప్పడం జరిగిందనమాట. ఓకే. సో, ఏ రోడ్ టు రినైసెన్స్, ఏ విజన్ అండ్ అన్ ఎజెండా అనమాట. సో, ఖచ్చితంగా ఎవరైతే ఫ్యూచర్ యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా సివిల్ సర్వీసెస్‌లో ఉండేవాళ్ళు కానివ్వండి, గవర్నమెంట్ సర్వీసెస్‌లో అపాయింట్ అయ్యే వాళ్ళందరూ ఫ్యూచర్ యాస్పిరెంట్స్ అందరూ కూడా ఈ బుక్ చదవడం వల్ల మీకు ఒక ఐడియా అనేది వస్తుందనమాట. ఓకే. హౌ ద కాన్స్టిట్యూషన్ షుడ్ వర్క్, హౌ ఇస్ వర్కింగ్. సో, ఆయన యొక్క ఎంటైర్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నిటిని కూడా ఫ్యూచర్‌ని ప్రెడిక్ట్ చేసి రాసినటువంటి బుక్ అనమాట. ఓకే. సో, భీమేశ్వర్ చెల్లా గారు ఈయన మనకి ఫార్మర్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. అలాగే ఈయన యొక్క ఎంటైర్ కెరియర్‌లో ఈయన చాలా రెస్పాన్సిబిలిటీస్ కానీ తీసుకున్నారు. అలాగే ఈ యొక్క బుక్‌ని కూడా ఆయన ఒక ఆఫీసర్‌గా ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేశారు? ఎలా ముందుకెళ్ళాలి? అలాగే ఫ్యూచరిస్టిక్‌గా ఆలోచించుకుంటూ ఫ్యూచర్ అఫీషియల్స్‌కి, పబ్లిక్ అఫీషియల్స్‌కి, సివిల్ సర్వెంట్స్‌కి ఉపయోగపడేలా ఈ ఒక విజన్‌ని, ఒక ఎజెండాని, ఒక రినైసెన్స్ అంటే ఏంటి మనందరికీ తెలుసు కదా! పునర్జీవనం అని చెప్పొచ్చనమాట. ఓకే. సో, ఒక పునర్జీవనాన్ని సంపాదించడానికి భారతదేశానికి ఒక విజన్, ఒక ఎజెండాని ఈ పుస్తకంలో చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ చూడండి. సబ్కే రామ్. ఓకే. సో, సబ్కే రామ్ విచ్ వాస్ బీన్ ఆథర్డ్ బై డాక్టర్ ప్రవేష్ కుమార్ అండ్ శ్రీ రాజీవ్ గుప్తా. ఓకే. సో, ఈ యొక్క పుస్తకం నెరేటివ్ అబౌట్ హిస్టరీ ఆఫ్ అయోధ్య అండ్ లార్డ్ రామా. సో, ఈ బుక్‌ని మనకి ఆథర్డ్ బై డాక్టర్ ప్రవేష్ కుమార్ అంటే ఇద్దరు కలిపి దీన్ని రచించడం అయితే జరిగిందనమాట. సో, దీంట్లో ఏంటి అంటే లార్డ్ రామ్స్ బర్త్ ప్లేస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ బేసిక్‌గా ఎంఫసైజింగ్ ద హిస్టరీ ఆఫ్ లార్డ్ రామా ఆర్ ఏవైతే మనకి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అవి ఉన్నాయో అయోధ్య గురించి గానీ ఓకే. ఈ యొక్క దిస్ బుక్ ఈజ్ యూనిక్ యాజ్ ఇట్ క్యాన్ బి బోత్ రీడ్ అండ్ లిసన్డ్ ఇంటూ హిందూ అండ్ ఇంగ్లీష్ అనమాట. సో, ఇది మనకి ఇంగ్లీష్‌లోనూ ఉంది. అలాగే హిందీలో ఉంది. ఆడియో బుక్ ఉంది. అలాగే పేపర్ బుక్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద లార్డ్ రామా అండ్ దేర్ హిస్ ఫైండింగ్స్ అబౌట్ ద లార్డ్ రామ్ అండ్ ఆల్సో అబౌట్ అయోధ్య అనమాట. నెక్స్ట్ చూడండి. ఏప్రిల్‌లో ఇంకా మనకి హెవెన్లీ ఐలాండ్స్ ఆఫ్ గోవా. ఓకే. సో, ఇది మనకి రచించింది ఎవరు అంటే గవర్నర్ ఆఫ్ గోవా ఎవరైతే పిఎస్ శ్రీధరన్ పిల్లై. ఓకే. సో, ఈ బుక్ అనేది మనకి ఎవరు ఆథరు అంటే శ్రీ పిఎస్ శ్రీధరన్ పిల్లై హూ ఈస్ ద గవర్నర్ ఆఫ్ గోవా అండ్ ఇట్ వాస్ రిలీజ్డ్ ఆన్ ఏప్రిల్ 20. ఓకే. ఈ బుక్‌లో బేసిక్‌గా హెవెన్లీ ఐలాండ్స్ అన్నారు కాబట్టి దే ఆర్ ఎంఫసైజింగ్ ద బయోడైవర్సిటీ అండ్ హెరిటేజ్. సో, విచ్ ఇంక్లూడ్స్ బాగా ఇమేజెస్ అవి పెట్టి ఎంటైర్ గోవా యొక్క హెరిటేజ్‌ని వాళ్ళు ఇంపార్టెన్స్‌ని అంతా మనకి చూపించుకుంటూ విత్ ఇంక్లూడింగ్ ద ఇమేజెస్. ద బుక్ వాస్ లాంచ్డ్ బై జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం అనమాట. సో, ఈ విధంగా మనకి గోవా యొక్క ఐలాండ్స్ యొక్క ఇంపార్టెన్స్ అలాగే గోవా యొక్క హెరిటేజ్‌ని ముందుకు తీసుకొచ్చి చెప్పడం అయితే జరిగింది. ఓకే. నెక్స్ట్ చూడండి. ఇండియాస్ న్యూక్లియర్ టైటన్స్. ఓకే. అండ్ ఇట్ వాస్
ఇట్ వాజ్ ఆథరైజ్డ్ బై సౌమ్య అవస్థి అండ్ శ్రబానా బరువా అన్నమాట. ఓకే. సో ఇండియాస్ న్యూక్లియర్ టైటన్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ఒక ఇన్సైట్ఫుల్ బుక్. ఇట్ వాజ్ ఎడిటెడ్ బై సౌమ్య అశ్వతి అండ్ శ్రబానా బరువా అన్నమాట. ఓకే. సో దీంట్లో ఏంటి అంటే బేసిక్గా చాలామంది మీరు ఇక్కడ ఇమేజ్లో కనుక మీరు చూసుకున్నట్టయితే ఎవరైతే న్యూక్లియర్ టైటన్స్ అని పేరు పెట్టారు అంటే మీరు ఇక్కడ చిన్న ఒక లైన్ ఉంచుండి బయోగ్రఫికల్ టేల్స్ అని చెప్పి బేసిక్గా పీపుల్ హూ ఎవర్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా. ఓకే. టిల్ నౌ వాళ్ళ యొక్క ఎంటైర్ బయోగ్రఫికల్ థింగ్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారనమాట ఇందులో. ఓకే. సో వీళ్ళు కనుక చూసుకున్నట్టయితే లైఫ్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఇండియన్ సైంటిస్ట్ హూ ప్లేడ్ పైవోటల్ రోల్స్ ఇన్ షేపింగ్ ద నేషన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్. సో ఇప్పటి వరకు ఇండియాలో అప్పటి నుంచి ఇప్పటి వరకు న్యూక్లియర్ స్టేట్ అనేది ఎలా మారుతూ ఉంది, ఎలా టెక్నికల్గా కానీ అన్ని విధాలుగా డెవలప్ అవుతూ ఉంది అని చెప్పేసి రకరకాల మంది బయోగ్రఫికల్ ఇంపార్టెన్సెస్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. వాళ్ళు ఎలాంటి వాల్యూస్ కానీ వాళ్ళు ఎలాంటి అవుట్ స్టాండింగ్ వర్క్స్ కానీ తీసుకున్నారు అని చెప్పేసి ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి హోమీ బాబా, విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాం, ఇందిరాగాంధీ, అలాగే సుబ్రహ్మణ్యం కానివ్వండి, అరుంధతి ఘోష్ వీళ్ళందరటువంటి లైఫ్ స్టోరీస్ని ఇంపార్టెన్స్ని ఈ బుక్లో ఇవ్వడం జరిగిందనమాట. బేసిక్గా ఎంటైర్ ఇండియాస్ న్యూక్లియర్ స్టోరీ అంతా కూడా ఇందులో చెప్పడం అయితే జరిగింది. ఓకే. నెక్స్ట్ చూడండి ద విన్నర్స్ మైండ్ సెట్. సో ఇట్ వాజ్ ఆథర్డ్ బై షేన్ వాట్సన్. ఓకే. ఇక్కడ చూసుకోండి విన్నర్స్ మైండ్ సెట్ అనేది one of the winners mindset is a book authored by Shane Watson, one of the cricket's greatest all-rounders అన్నమాట. సో ఈ యొక్క పుస్తకంలో మనం చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ ఒక ట్యాగ్ లైన్ ఉంది, బ్రింగింగ్ ద బెస్ట్ వెర్షన్ ఆఫ్ యూ టు ఎవ్రీ గేమ్ అండ్ టు ద లైఫ్ అన్నమాట. సో ఆయన యొక్క he shares the secrets that helped him tap into his skill set at will. అలాగే హీ యూజ్ హిజ్ ఓన్ ఇన్ గేమ్ ఎక్స్పీరియన్సెస్, సైంటిఫిక్ మెథడాలజీ అండ్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ మెంటల్ స్కిల్స్ ఫ్రేమ్వర్క్ టు మేక్ యూ. సో ఇది బేసిక్గా ఆయన యొక్క ఎక్స్పీరియన్సెస్ని లైఫ్లో ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి రాసినటువంటి పుస్తకం అనమాట. ఓకే. ఇట్ వాజ్ ఆథర్డ్ బై షేన్ వాట్సన్. యా. అండ్ ఇది కూడా మనకి ఆడియో బుక్ కూడా ఉంది, రైట్? ఆడియో బుక్ ఉంది, పేపర్ బుక్ కూడా ఉంది అనమాట. ఓకే. సో హీఈస్ వన్ ఆఫ్ ద క్రికెట్స్ ఆల్రౌండర్. అలాగే మనకి ఈ యొక్క బుక్లో ఇంకొకటి ఏంటి అంటే హీ హ్యాస్ ఫేస్డ్ లాట్స్ ఆఫ్ డౌన్స్ ఇన్ హిస్ లైఫ్ అనమాట, లాట్స్ ఆఫ్ ట్రాజడీస్ ఇన్ హిస్ లైఫ్ అనమాట. ఓకే. సో హీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ దట్ వాట్ ఈస్ దట్ మెంటల్ స్ట్రెంగ్త్ యూ నీడెడ్ ఇన్ దిస్ బుక్ అనేసి. సో ఈ బుక్స్ అన్నీ కూడా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, ఆటోబయోగ్రఫీస్ కానీ రాసేటప్పుడు ఎవరైనా మెమోయర్స్ కానీ ఆటోబయోగ్రఫీస్లో ఎక్కువగా వాళ్ళు ఫేస్ చేసినవి రాసి దాన్ని మనకి లైఫ్కి అప్లై చేస్తారు కాబట్టి దీస్ ఆర్ వెరీ గుడ్ బుక్స్ టు రీడ్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు మార్చ్. ఓకే. మార్చిలో చూసుకున్నట్టయితే స్వాలోయింగ్ ద సన్ అని ఉంది మనకి, లక్ష్మీ మురుడేశ్వర్ పూరి రచించారు. ఓకే. ఇది ఒక నావెల్ అనమాట. ఓకే. సో హూ ఇస్ లక్ష్మీ మురుడేశ్వర్ పూరి అంటే ఫార్మర్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. అలాగే ఈ పుస్తకం మనకి ఫిబ్రవరి ఆ టైంలో మనకి ఇదైతే లాంచ్ చేయడం జరిగింది. సో మార్చ్ న్యూస్లో ఇదైతే వచ్చిందనమాట. సో ఈజ్ సెట్ డ్యూరింగ్ ద ఇండియన్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ and follows the life of a young girl named Malati who challenges patriarchal norms అనమాట. ఏదైతే పేట్రియార్కల్ సొసైటీలో మనం బతికి ఉన్నామో అలాంటి ఒక సిచ్యువేషన్స్ని మెన్షన్ చేస్తూ స్వాలోయింగ్ ద సన్ అని చెప్పి ఈ నావెల్ అనేది రాయడం అయితే జరిగిందనమాట. సో ఈ ఎంటైర్ ఇది న్యూస్లో ఉండడానికి రీజన్ ఏంటంటే ఈ నావెల్లో చాలా దే హ్యావ్ ప్రైజ్డ్ ఆ యొక్క స్టోరీ టెల్లింగ్ విధానం కానివ్వండి, ఆ యొక్క స్టోరీ డిపిక్షన్ కానివ్వండి, దానికి ఇది ఫేమస్ అయిందనమాట. ఓకే. నెక్స్ట్ చూడండి FIH ఒడిషా హాకీ మెన్స్ వరల్డ్ కప్ 2023. ఇది కూడా మనకి రీసెంట్గా స్పోర్ట్స్ స్టార్ వాళ్ళు పబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో ఇది మనకి ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ రిలీజ్ చేశారు. ఒక కాఫీ టేబుల్ బుక్ టైటిల్ FIH, ఇట్స్ జస్ట్ కాఫీ టేబుల్ బుక్ అనమాట. హాకీ మెన్స్ వరల్డ్ కప్ 2023 అనమాట. సో ఇది మనకి స్పోర్ట్స్ స్టార్ వాళ్ళు పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఏం లేదండి ఇందులో వాట్ ఆర్ ద కీ హైలైట్స్
ఆఫ్ ద ఒడిషా హాకీ మెన్స్ వరల్డ్ కప్ 2023 అనమాట. అండ్ అలాగే అండ్ ఒడిషాస్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఇన్ దట్ ఈ ఎంటైర్ సినాప్సిస్ కానివ్వండి, సమ్మరీ ఇదంతా కూడా ఈ బుక్‌లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 'ద జెమ్స్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్' అని చెప్పి హరీష్ ఖుల్లర్ రచించడం జరిగింది. హూ ఇస్ ద ఆథర్. సో హరీష్ ఖుల్లర్ రాయడం అయితే జరిగింది. ఈ యొక్క హరీష్ ఖుల్లర్స్ యొక్క కలెక్షన్ ఏదైతే ఉందో ఆఫ్ వాట్ 20th సెంచరీ ఇండియన్ మోడర్న్ అండ్ కాంటెంపరరీ ఆర్ట్ అనమాట. బేసిక్‌గా ఆర్ట్ మీద ద జెమ్స్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ అంటే ఆయన సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఆర్ట్‌కి సంబంధించినటువంటి వర్క్స్ కానివ్వండి, ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి. అలాగే ఈ బుక్ వినోద్ భరద్వాజ్ గారు ఎడిట్ చేశారు. దీంట్లో చాలా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. ఎవరైతే ఆర్టిస్ట్ వాళ్ళ యొక్క సిగ్నిఫికెంట్ ఆర్ట్ వర్క్ అంతా కూడా ఈ బుక్‌లో చెప్పడం జరిగిందనమాట. ఓకే. సో యాహ్! నెక్స్ట్ చూసుకున్నట్టయితే మార్చ్‌లో మనకి 'ద కాన్స్పిరసీ టు ఔస్ట్ మీ ఫ్రమ్ ద ప్రెసిడెన్సీ' అని చెప్పేసి శ్రీలంకస్ ఫార్మర్ ప్రెసిడెంట్ గోటాబయ రాజపక్స రచించడం అయితే జరిగింది. ఓకే. సో ఈ బుక్‌లో ఏంటి అంటే హిమ్సెల్ఫ్ చూడండి, 'హౌ ఇంటర్నేషనల్లీ స్పాన్సర్డ్ రెజైమ్ చేంజ్ మేడ్ మీ ఎ మోకరీ ఆఫ్ డెమోక్రసీ ఇన్ శ్రీలంక' అని చెప్పేసి ఈ బుక్ అయితే హీఈస్ డిఫెండింగ్ హిమ్సెల్ఫ్ అనమాట. చూడండి, హీ డిఫెండ్స్ హిస్ రెజైమ్ అండ్ అట్రిబ్యూట్స్ హిస్ పొలిటికల్ డౌన్‌ఫాల్ టు ఎ కాన్స్పిరసీ ఇన్వాల్వింగ్ ఫారెన్ అండ్ లోకల్ పార్టీస్. హీ అనౌన్స్డ్ ఈ బుక్ అనేది మనకి 6th March 2024లో జరిగిందనమాట. సో ఫార్మర్ ప్రెసిడెంట్ ఆయన యొక్క ఎక్స్‌పీరియన్స్, హౌ ఇట్ హాస్ బీన్ చేంజ్డ్ ఆయన యొక్క పొలిటికల్ డౌన్‌ఫాల్ గురించి. ఓకే. అండ్ హీ హిమ్సెల్ఫ్ డిఫెండింగ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ విచ్ హాస్ హ్యాపెండ్. ఓకే. నెక్స్ట్ చూసుకోండి, 'ఇజ్రాయెల్ వార్ డైరీ' అనమాట, విచ్ హాస్ బీన్ ఆథర్డ్ బై విశాల్ పాండే. ఓకే. అండ్ ఇట్ వాస్ అన్‌వీల్డ్ ఆన్ March 15, 2024. సో వాట్ ఎగ్జాక్ట్‌లీ ఇట్ టెల్స్? ఇట్ టెల్స్ అబౌట్ ద ఇజ్రాయెల్ అండ్ హమాస్ వార్ ఏదైతే రీసెంట్‌గా జరిగిందో ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎ రిపోర్టర్ ఆన్ ద గ్రౌండ్ అనమాట. సో ఈ యొక్క విశాల్ పాండే ఒక రిపోర్టర్ అక్కడ వెళ్లి చూసి, చదివి తెలుసుకున్న విషయాలని ఈ పుస్తకంలో చెప్పడం జరిగిందనమాట. విశాల్ పాండే వాస్ ద ఫస్ట్ ఇండియన్ జర్నలిస్ట్ టు రీచ్ అక్కడి వరకు వెళ్ళి ఇజ్రాయెల్‌కి రీచ్ అయ్యి ఇండియా నుంచి సో ఎక్కడైతే వార్ అయితే మొదలైందో సో ఈ యొక్క బుక్‌ని ఆయన రచించి అండ్ ఇట్ వాస్ అన్‌వీల్డ్ బై యూనియన్ మినిస్టర్ అనురాగ్ సింగ్ ఠాకూర్. దాంతో పాటు చూడండి, నెక్స్ట్ మార్చ్‌లో మనకి ఏమున్నాయి, 'ఫూల్ బహదూర్'. ఓకే. ఇట్ వాస్ ఆథర్డ్ బై అభయ్ కే అనమాట. సో 'ఫూల్ బహదూర్' ఈస్ ద ఫస్ట్ మగహి నావెల్ ట్రాన్స్‌లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ అనమాట. ఓకే. యాహ్! సో రెనౌన్డ్ రైటర్ ఫ్రమ్ బీహార్. సో అభయ్ ఈస్ ఫ్రమ్ బీహార్. ఈ యొక్క ఒరిజినల్ ఇది ఇంగ్లీష్ వెర్షన్ అనమాట. ఒరిజినల్‌గా రిటన్ బై జైనాథ్ పాతి. ఓకే. హీ వాస్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ 1928 అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ బీహార్ షరీఫ్, బీహార్‌కి సంబంధించినటువంటిది. సో ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ అనేది రీసెంట్‌గా మనకి డిబ్రూగర్‌లో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఎక్కడ అంటే డిబ్రూగర్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ లిటరరీ ఫెస్టివల్‌లో మార్చ్‌లో ఈ బుక్ ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ అయితే జరిగింది. జయంత్ పాటి 'ఫూల్ బహదూర్' అని చెప్పేసి. సో ఎక్కడైనా రిటర్న్డ్ కాదు, ఇది ట్రాన్స్‌లేటెడ్ కాబట్టి పుస్తకాల మీద ట్రాన్స్‌లేటెడ్ బై అని ఎప్పుడైనా మీకు కనిపిస్తే ఒరిజినల్ ఆథర్ ఎవరో మీరు తెలుసుకోవాలి. ఒరిజినల్ ఆథర్‌ది వేరే లాంగ్వేజ్‌లో ఉంటుంది. సో ట్రాన్స్‌లేటెడ్ బై అనే వీళ్ళు వేయించుకుంటారనమాట. ఓకే. నెక్స్ట్ చూడండి, ఓకే, ఏ కాంపెండియం ఆన్ నాన్ నేటివ్ ఆర్గానిజమ్స్ ఆఫ్ ఇండియా. ఓకే. సో ఇట్ వాజ్ చూడండి, కేవి జయచంద్రన్, షీలా ఎస్, జస్మిన్ ఆనంద్ అండ్ వినోద్ హరిదాస్ అనమాట. సో యానిమల్ హస్బెండరీ మినిస్టర్ ఆఫ్ కేరళ ఎవరైతే ఉన్నారో చించురాని ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. కంపెండియం ఆన్ నాన్ నేటివ్ ఆర్గానిజమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియాలో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్. ఇది మార్చ్లో రిలీజ్ చేశారు. ఇది కో ఆథర్డ్ బై ఎవరెవరు ఇంకా దీంట్లో కాంట్రిబ్యూట్ చేశారు, కేవి జయచంద్రన్, షీలా ఎస్, జస్మిన్ ఆనంద్ అలాగే వినోద్ హరిదాస్ అనమాట. సో దిస్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్, సో రకరకాల స్పీసెస్ అనమాట, ఎక్కడి నుంచి అయితే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అలపూజా, ద ఛాలెంజెస్ దే పోజ్, ద మెజర్స్ టు చెక్ దే స్ప్రెడ్. అంటే బేసిక్గా కొత్త స్పీసెస్ ఏవైతే మన ఇండియాలో ఫామ్ అవుతున్నాయో వాటి గురించి, అలాగే వాటి యొక్క డెవలప్మెంట్ గురించి, దాని యొక్క అవి ఎలా వస్తున్నాయి అని చెప్పేసి వాటి గురించి ఇందులో మాట్లాడుతున్నారు. సో వీళ్ళందరూ కూడా ఇంతమంది కాంట్రిబ్యూషన్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టడం జరిగింది.
నెక్స్ట్ చూడండి. ఫ్రమ్ ఎ కార్ షెడ్ టు ద కార్నర్ రూమ్ అండ్ బియాండ్ అని చెప్పి పెట్టారు. ఎస్ రామం రాయడం జరిగింది. హూ ఇస్ ద ఆథర్ ఫ్రమ్ అ కార్ షెడ్ టు ద కార్నర్ రూమ్ అండ్ బియాండ్. ఓకే, విచ్ వాజ్ ఆథర్డ్ బై ఎస్ రామన్. సో ఫ్రమ్ అ కార్ షెడ్ టు ద కార్నర్ రూమ్ అండ్ బియాండ్ అనేది ఇట్ వాస్ బుక్ రిటర్న్ బై ఎస్ రామన్ అనమాట. ఓకే, సో ఇది ఒక లైఫ్ స్టోరీ. ఓకే, దట్ హ్యాస్ బీన్ ఇట్ ఈస్ అన్ ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ దట్ హ్యాస్ బీన్ ప్రైజ్డ్ బై మెనీ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్స్ అనమాట, ఇంక్లూడింగ్ ఎన్ఆర్ నారాయణ మూర్తి, ద ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్. ఓకే, సో చూడండి. అలాగే అండ్ డాక్టర్ డి సుబ్బారావు, అలాగే ఫార్మర్ గవర్నర్ ఎవరైతే దువ్వూరు సుబ్బారావు గారు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రైజ్ చేశారనమాట. ఎస్ రామన్ రచించారు. ఎవరైతే ఈయన ఫార్మర్ సిఎండి కెనరా బ్యాంక్ అండ్ ఫార్మర్ సెబీ ఆఫీసర్ కూడా అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, విత్ ట్విన్ ఫార్వర్డ్స్ బై డాక్టర్ డి సుబ్బారావు అండ్ దీపక్ పరేఖ్, వీళ్ళు ఒక 4 వర్డ్ ముందు మాటని రచించడం జరిగిందనమాట. సో హౌ హీ హ్యాస్ కేమ్ ఫ్రమ్ అ కార్ షెడ్ టు ద కార్నర్ రూమ్ అండ్ బియాండ్ అని చెప్పేసి చూడండి. అన్ ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ రివీటింగ్లీ టోల్డ్ ఎన్ఆర్ నారాయణ మూర్తి, ఫౌండర్ ఇన్ఫోసిస్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎస్ రామన్. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే యా బుక్ నేమ్ వచ్చేటప్పటికి అన్ ఇల్లుస్ట్రేటెడ్ గైడ్ టు లెపిడోపెట్రా ఆఫ్ ఇండియా. సో టాక్సానమిక్ ప్రొసీజర్స్, ఫ్యామిలీ క్యారెక్టర్స్, డైవర్సిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో దిస్ హ్యాస్ బీన్ ఈ యొక్క జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు మనకి ఈ యొక్క బుక్ని పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇల్లుస్ట్రేటెడ్ గైడ్ టు లెపిడోపెట్రా ఆఫ్ ఇండియా అని చెప్పి, అలాగే దాని యొక్క టాక్సానమిక్ ప్రొసీజర్స్, ఫ్యామిలీ క్యారెక్టర్స్, బయలాజికల్ థింగ్స్ ఇవన్నీ కూడా ఇందులో చెప్పడం జరిగింది అనమాట. ఓకే, డైవర్సిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క పుస్తకం ఆథరైజ్డ్ బై మల్టిపుల్ పీపుల్. ఓకే, ఎవరైతే డాక్టర్ ధృతి బెనర్జీ డైరెక్టర్ ఆఫ్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అలాంగ్ విత్ డాక్టర్ నవనీత్ సింగ్, డాక్టర్ రాహుల్ జోషి, డాక్టర్ సి పతానియా, సైంటిస్ట్ ఆఫ్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అండ్ అలాగే లెపిడోపెట్రా ఎక్స్పర్ట్ ఫ్రమ్ హాంకాంగ్ డాక్టర్ ఆర్సి కెండ్రిక్ అనమాట. ఓకే, సో వీళ్ళందరూ కలిపి ఈ యొక్క లెపిడోపెట్రా ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక ఇల్లుస్ట్రేటివ్ గైడ్, కొన్ని స్పీసీస్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో చెప్పడం అయితే జరిగిందనమాట విత్ పిక్చర్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఫిబ్రవరికి వచ్చాం మనము. కాశ్మీర్ ట్రావెల్స్ ఇన్ ప్యారడైజ్ ఆన్ ఎర్త్ అని చెప్పి. సో ఇది మనకి రోమేష్ భట్టాచార్జీ రచించడం అయితే జరిగింది, ఆథర్. సో ఇది ఒక నాన్ ఫిక్షన్ వర్క్ అనమాట. ఓకే, నాన్ ఫిక్షనల్ బుక్ అనమాట. సో బేసిక్గా ఆథర్ ట్రావెల్ చేసి అబౌట్ హిస్ ట్రావెల్స్ ఇన్ కాశ్మీర్ అనమాట. సో క్యాప్చరింగ్ ఆ ఎంటైర్ కాశ్మీర్ యొక్క బ్యూటీ, అలాగే దాని యొక్క చామ్, దాని యొక్క ఇంపార్టెన్స్ని వివరిస్తూ ఈ యొక్క బుక్ని రిలీజ్ చేయడం జరిగింది, విచ్ వాజ్ రిలీజ్డ్ ఇన్ మంత్ ఆఫ్ ఫిబ్రవరి ఆన్ 5th అనమాట. నెక్స్ట్ చూడండి. అలాగే ఫిబ్రవరిలో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మింగ్ హర్యానా, 9 ఇన్క్రెడిబుల్ ఇయర్స్ ఆఫ్ హర్యానా గవర్నమెంట్ అని చెప్పేసి ఇట్ వాజ్ ఆథర్డ్ బై డాక్టర్ కుల్దీప్ చాంద్ అగ్నిహోత్రి. ఓకే, సో ఇది మనకి లాంచ్డ్ బై వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే జగదీప్ ధన్కర్ ఉన్నారో ఫిబ్రవరి 6th లాంచ్ చేశారు. అండ్ అలాగే ఇది మనకి ఎడిటెడ్ బై కుల్దీప్ అగ్నిహోత్రి అనమాట. ఓకే, సో ఈ యొక్క బుక్లో కూడా మనం చూసుకున్నట్టయితే ప్రొవైడ్స్ ద ఇన్ డెప్త్ లుక్ ఎట్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఎంటైర్ హర్యానా, ఒక పాస్ట్ 9 yearsలో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది. సో 9 ఇన్క్రెడిబుల్ ఇయర్స్ ఆఫ్ హర్యానా గవర్నమెంట్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఆ యొక్క రాష్ట్రం యొక్క జర్నీ టువర్డ్స్ డెవలప్మెంట్ కానివ్వండి, సోషల్గా, పొలిటికల్గా, ఎకనామికల్గా ఒక సిస్టమేటిక్ రిఫార్మ్స్ కానివ్వండి, గుడ్ గవర్నెన్స్ గురించి, ఎంటైర్ డెవలప్మెంట్స్ అంతా ఈ యొక్క హర్యానా స్టేట్ గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది కూడా ఫ్యూచర్ ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది. దీని మీద మనకి ఈ బుక్ చదవడం వల్ల స్టేట్ వైజ్ ఎంఫసిస్ అనేది అర్థమవుతుంది. ఈ పర్టికులర్ స్టేట్లో ఏమేం చేశారు, దీనివల్ల రేపు మిమ్మల్ని ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగితే దీన్ని మీరు ఒక బ్లూ ప్రింట్గా తీసుకొని మీరు సజెషన్స్ ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అట్ డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్ అని ఉందన్నమాట. అమిత్ సిన్హా అండ్ విజయ్ ఖారే రాయడం అయితే జరిగింది. సో ఫిబ్రవరి 3rd రిలీజ్ చేశారు. ఎవరైతే ఉన్నారో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎవరైతే అనిల్ చౌహాన్ ఉన్నారో ఈ హ్యాస్ అన్వీల్డ్ ద బుక్ అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ
ఎట్ ద డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్. ఓకే. సో పూణేలో లాంచ్ చేయడం జరిగింది. సో దీని ఒక ఎంబసెస్ ఏంటి అంటే అబౌట్ ద ఏఐ అనమాట. సో ఏఐని యూజ్ చేసుకుంటూ నేషనల్ సెక్యూరిటీని ఎలా మేనేజ్ చేయొచ్చు, ఆర్ వాట్ ఆర్ ద థింగ్స్ టు గెట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్ అని చెప్పి, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ రకంగా మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు అని చెప్పి దీని గురించి ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫిబ్రవరిలో అనదర్ బుక్ శ్రీ జగన్నాథ లార్డ్ ఆఫ్ యూనివర్స్ అని చెప్పి రఘువీర్ శ్రీనివాసన్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ దిస్ బుక్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో కాఫీ టేబుల్ బుక్. అంటే దీంట్లో బేసిక్గా ఏముంటాయి అంటే జగన్నాథ యొక్క కాంట్రిబ్యూషన్స్ కానివ్వండి, కల్చర్, ట్రెడిషన్స్, ఎవరైతే జర్నలిస్ట్ చూడండి, various experts contains the contributions from various experts, Jagannatha culture, journalists and former bureaucrats. It narrates the traditions and rituals associated with Lord Jagannath and his siblings, ఎవరు Lord Balabhadra and Devi సుభద్ర. సో పూరి జగన్నాథ్ గురించి ఆ యొక్క అప్పటి ట్రెడిషన్స్ ఇప్పటి వరకు ఎలా క్యారీ అయ్యాయి ఇట్లా ఇమేజెస్తో కూడినటువంటి ఒక కాఫీ టేబుల్ బుక్ అనమాట. ఇది మనకి ఒడిషా చీఫ్ మినిస్టర్ రిలీజ్ చేశారు నవీన్ పట్నాయక్ ఫిబ్రవరిలో. ఈ బుక్ అనేది రఘువీర్ శ్రీనివాసన్ ఎడిట్ అయితే చేశారనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద important book in February. Next in February we have India Year Book 2024 అండ్ కెరీర్ కాలింగ్. ఈ రెండు బుక్స్ ఉన్నాయి. ఓకే. సో చూడండి సంజయ్ జాజు. ఓకే. సో ఈ సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు 2 పబ్లికేషన్స్ని రిలీజ్ చేశారు. ఇండియా ఇయర్ బుక్ 2024 అండ్ కెరీర్ కాలింగ్ అని ఢిల్లీలో అనమాట. ఎప్పుడు అంటే వరల్డ్ బుక్ ఫెయిర్ ఆన్ February 10th వరల్డ్ బుక్ ఫెయిర్ జరిగింది. ఆ ఫెయిర్లో ఈ బుక్ అయితే రిలీజ్ చేశారండి. ఇండియా ఇయర్ బుక్ 2024 అనేది ఒక ఇండియా 2024 మొత్తంలో ఇండియా యొక్క ప్రోగ్రెస్, దాని యొక్క సమ్మరీ అంతా చెప్పడం జరిగింది. బట్ కెరీర్ కాలింగ్ అనేది కనుక చూసుకున్నట్టయితే రకరకాల ఆర్టికల్స్ అనమాట. అప్కమింగ్ యూత్కి కెరీర్ గైడెన్స్ కానివ్వండి, ఏ ఆపర్చునిటీస్ తీసుకుంటే ఎటు వెళ్తారు, ఏ బ్రాంచెస్ తీసుకుంటే ఎటు వెళ్తారు, కెరీర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి ఫిబ్రవరిలో ఇంపార్టెంట్ బుక్స్లో మహాస్వాప్నికుడు అని చెప్పి తెలుగు పుస్తకం ఒకటి, పి విక్రమ్ ఆథర్ అనమాట. సో ఈ బుక్ అనేది మనకి మన కరెంట్ చీఫ్ మినిస్టర్ హూ వాజ్ ద నారా చంద్రబాబు నాయుడు. యూ కెన్ డిలీట్ దిస్ బికాజ్ ఇది ఆ టైంలో మనకి ఎలక్షన్స్ జరగలే, ఆ టైంలో మన చీఫ్ మినిస్టర్ వేరు కాబట్టి. సో ఇట్ వాజ్ స్వాప్నికుడు. ఇట్ వాజ్ రిటర్న్ బై విక్రమ్ పూలా. సో చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. అండ్ ఇట్ వాజ్ ఆథర్డ్ బై పి విక్రమ్, ఎవరు జర్నలిస్ట్ అనమాట. సో ఇది ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్లో ఈ మన చంద్రబాబు నాయుడు గారి గురించి రాసినటువంటి ఆయన ఒక జర్నీ గురించి మెన్షన్ చేస్తూ రాయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ చూడండి డాబ్లింగ్ ఇన్ డిప్లొమసీ, ఆథరైజ్డ్ అండ్ అదర్వైజ్ రీకలెక్షన్స్ ఆఫ్ ఎ నాన్ కెరీర్ డిప్లొమాట్. సో హూస్ దట్? ప్రొఫెసర్ ఎస్డి ముని అనమాట. సో ఈ యొక్క పుస్తకం వచ్చేసి ప్రొఫెసర్ ఎస్డి ముని ఆథర్, హీ వాజ్ ద ఆథర్ ఫర్ ఇట్. సో ఇందులో ఒక ఇన్సైడర్స్ వ్యూ ఆఫ్ ద డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ దట్ షేప్డ్ ద కోర్స్ ఆఫ్ నేషన్స్, పర్టికులర్లీ ఫోకసింగ్ ఆన్ ఇండియాస్ రోల్ ఇన్ బ్రింగింగ్ ద డెమోక్రసీ టు నేపాల్. సో నేపాల్కి సంబంధించినటువంటి ఈ యొక్క బ్యూరోక్రాట్స్ కానివ్వండి, పొలిటికల్ వ్యూస్ కానివ్వండి. ఓకే. సో ఇక్కడ ఏమంటున్నారు, రీకలెక్షన్స్ ఆఫ్ నాన్ కెరీర్ డిప్లొమాట్. సో ఒక ఇన్సైడర్స్ వ్యూ ఎలాగైతే ఫ్లై ఆన్ ఆర్బీఐ వాళ్ళకి సంబంధించినటువంటి అల్పనా గారు రచించారో, అదే విధంగా ప్రొఫెసర్ ఎస్టీ ముని గారు కూడా ఈ విధంగా ఒక డాబ్లింగ్ ఇన్ డిప్లొమసీ అని చెప్పేసి ఈ యొక్క బుక్ని రాశారనమాట. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్కల్ప్టెడ్ స్టోన్స్ మిస్టరీస్ ఆఫ్ మామలాపురం. సో ఇట్ వాజ్ ఆథర్డ్ బై అశ్విన్ ప్రభు. ఓకే. సో మిస్టరీస్ ఆఫ్ మామలాపురం అనేది అశ్విన్ ప్రభు రాశారు. అండ్ ఇట్ వాజ్ పబ్లిష్డ్ బై తులికా పబ్లిషర్స్. ఎప్పుడు జనవరిలో మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క బుక్ మనకి ఎంటైర్ పల్లవాస్ ఎరాని మొత్తం కవర్ చేసుకుంటూ ఆ టైంలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్, ఆ టైంలో ఉన్నటువంటి ట్రెడిషన్స్. సో అందుకే మిస్టరీస్ ఆఫ్ మామలాపురం అని చెప్పి పెట్టారు. సో ఈ మామలాపురం అనేది తమిళనాడులో ఒక చిన్న టౌన్ అనమాట. ఓకే. సో తమిళనాడుస్ కోస్ట్, దట్ ఈస్ ఇప్పుడు అది
ఈ యొక్క లొకేషన్ ఇప్పుడు ఇట్ హాస్ బికమ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా కూడా మారిందనమాట. సో, దీని యొక్క మిస్టరీస్ అన్నీ ఈ బుక్‌లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు జాన్వరి 2024 రామ్ మందిర్, రాష్ట్ర మందిర్ ఏక్ సాజీ విరాస్త్ అని చెప్పి ఒక బుక్ అయితే రిలీజ్ చేశారు. ఎవరు అంటే గీతా సింగ్ అండ్ అరీఫ్ ఖాన్ భారతి. ఓకే. సో, ఇదైతే మనకి కేరళ గవర్నర్ అరీఫ్ మొహమ్మద్ లాంచ్ చేశారు. రామ్ మందిర్, రాష్ట్ర మందిర్ ఏక్ సాజీ విరాస్త్ అని చెప్పేసి ఎక్కడ అంటే రంగ్ భవన్ ఆడిటోరియంలో ఢిల్లీలో చేశారు డిసెంబర్ 31న. ఓకే. అలాగే విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ప్రెసిడెంట్ ఎవరైతే అలోక్ కుమార్ ఉన్నారో అండ్ అలాగే శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రెజరర్ ఉన్నారు గోవింద్ గిరి మహారాజ్. వీళ్ళందరూ కలిపి ఈ యొక్క ఈవెంట్లో పాల్గొన్నారనమాట. ఓకే. దిస్ బుక్ ఈజ్ జాయింట్లీ రిటర్న్ బై గీతా సింగ్ అండ్ అరీఫ్ ఖాన్ భర్త్రి. సో, ఇంపార్టెన్స్ ఆఫ్ ద రామ్ మందిర్ అని చెప్పేసి ఈ బుక్ మనకి హిందీలో బేసిక్గా దే హ్యావ్ ఎంఫసైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రామ్ మందిర్, హౌ ఇట్ హ్యాస్ బిన్ ఇవాల్వ్డ్ అంతా కూడా అనమాట. సో, ఇట్ ఈస్ జాయింట్ కలెక్షన్ జాయింట్ బుక్ అని చెప్పొచ్చు. గీతా సింగ్ అండ్ అరీఫ్ ఖాన్‌ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మహాకవితై అని చెప్పేసి చూస్తే వైరముత్తు రచించడం జరిగింది. తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ రిలీజ్ చేశారు మహాకవితై. సో, ఇట్ వాస్ పెన్డ్ బై అంటే ఆథర్డ్ బై రాసినటువంటి వాళ్ళు ఈజ్ అ ఫేమస్ పోయెట్ వైరముత్తు. సో, ఈ యొక్క బుక్ లాంచ్ అనేది మనకి జాన్వరిలో జరిగింది. ఇది వాజ్ ఫస్ట్ కాపీ అండ్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ చిదంబరం గారికి ఇవ్వడం జరిగింది. ఓకే. మహాకవితై అని చెప్పేసి ఈ యొక్క పోయటిక్ బుక్ అనమాట ఇది. ఓకే. నెక్స్ట్ చూడండి సాంస్క్రిత్ కే ఆయం అని చెప్పేసి మనోరమ మిశ్రా హ్యాస్ ఆథర్డ్. సో, జనరల్ వికే సింగ్ ఇస్ రిలీజ్ దిస్ బుక్ సాంస్క్రిత్ కే ఆయాం రిటర్న్ బై మనోరమ మిశ్రా. దిస్ బుక్ ఈజ్ అబౌట్ ఇండియన్ కల్చర్. యా, బేసిక్గా ఇట్ ఈస్ ఎంఫసైజింగ్ ద సంస్కృత్ టిల్ డేట్. ఓకే. ఇండియన్ కల్చర్లో ద రోల్ ఆఫ్ సంస్కృత్. ఓకే. Next we have 4 Stars of Destiny. Who has authored is General Manoj Mukund Naravane. So 4 Stars of Destiny is an autobiography. ఎవర్ది అంటే జనరల్ మనోజ్ ముకుంద్ అనమాట. సో, ఈయన ఇండియాస్ 28th చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా లీడ్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఈ యొక్క బుక్లో మనకి ఈయన యొక్క కెరీర్ లైఫ్కి సంబంధించినటువంటిది. బేసిక్గా ఆటోబయోగ్రఫీ అంటే ఇట్ కవర్స్ ఆల్ హిస్ ఎంటైర్ జర్నీ ఆఫ్ లైఫ్ అనమాట. ఓకే. సో, ఈ విధంగా ఈ బుక్ కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనకి జనవరిలో రిలీజ్ చేశారు. బట్ పబ్లిష్ అయితే మనకి అనౌన్స్ చేశారు. బట్ పబ్లిష్ అయితే ఏప్రిల్లో జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మోడీ ఎనర్జైజింగ్ ఎ గ్రీన్ ఫ్యూచర్ అనమాట. ఓకే. మోదీ ఎనర్జైజింగ్ ఎ గ్రీన్ ఫ్యూచర్. సో, ఇది కూడా ఒక ఎవరు యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ లాంచ్ చేశారు. సో, ఎనర్జైజింగ్ ఏ గ్రీన్ ఫ్యూచర్ జనవరిలో మనకి. సో, ఇది ఏంటి అంటే ఇండియాస్ జర్నీ టువర్డ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అండర్లో ఇప్పటివరకు సస్టైనబిలిటీ ద్వారా ఎలా ఒక గ్రీన్ ఫ్యూచర్ని ఎమర్జైజింగ్ చేస్తోంది, ఎలా డెవలప్మెంట్ అవుతోంది అని చెప్పి ఇట్స్ లైక్ ప్రైజింగ్ ద డెవలప్మెంట్స్ అనమాట. సో, ఈ బుక్ ఆర్కే పచ్నందా, బిబేక్ దెబ్రాయ్, అనిర్బన్ గంగూలీ అండ్ ఉత్తమ్ కుమార్ సిన్ వీళ్ళందరూ కలిపి కాంట్రిబ్యూట్ చేసి రచించినటువంటి బుక్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపైన్స్ అని చెప్పేసి ఎంజే అక్బర్ అండ్ కే నట్వర్ సింగ్ రచించడం జరిగిందనమాట. సో, ఇందులో 3 పైవోటల్ మాస్ క్యాంపెయిన్స్ ఏవైతే మహాత్మా గాంధీ లీడ్ చేశారో ద మోస్ట్ ఇంపార్టెంట్వి ఏంటి, నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920లో, అలాగే సాల్ట్ సత్యాగ్రహ, అలాగే క్విక్ ఇండియా మూమెంట్ గురించి ఎంఫసైజ్ చేస్తూ గాంధీ ఆయన యొక్క లైఫ్ని ఈ 3 క్యాంపెయిన్స్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని రాశారనమాట. సో, ఈ క్యాంపెయిన్స్ ప్లేడ్ అని సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. సో, ఈ బుక్ కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. గాంధీ ఎరాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ టైంలో ఏం జరిగింది అని చెప్పేసి వీళ్ళ యొక్క మాటల్లో ఇది చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి అన్ అన్కామన్ లవ్ ద ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ్ మూర్తి. చిత్రా బెనర్జీ దివాకారుని రచించారనమాట. సో, ఈ బుక్ అయితే రిలీజ్ చేశారు. ఇదైతే ఒక ఇండో అమెరికన్ ఆథర్ చిత్రా బెనర్జీ గారు దివాకారుని గారు రచించారు. సో, ఈ బుక్లో ఏంటి అంటే బేసిక్గా సుధామూర్తి అండ్ నారాయణమూర్తి వాజ్ ద ఇన్ఫోసిస్
కో-ఫౌండర్. సో, వాళ్ళ యొక్క కెరియర్, లైఫ్ ఎలా ఉంది టిల్ నౌ హౌ దే హావ్ లెడ్. సో, అందుకే ద ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి, హౌ దే హావ్ స్ట్రగుల్డ్ బిఫోర్ ద ఇన్ఫోసిస్ అని చెప్పి ఎంటైర్ వాళ్ళ యొక్క లైఫ్ జర్నీని ఇందులో మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫర్టిలైజింగ్ ద ఫ్యూచర్ భారత్స్ మార్చ్ టువర్డ్స్ ఫర్టిలైజర్ సెల్ఫ్ సఫిషియన్సీ అని చెప్పి ఆథర్ వచ్చేసి మినిస్టర్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య అనమాట. ఓకే. సో, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఈ బుక్‌ని రిలీజ్ చేశారు. ఫర్టిలైజింగ్ ద ఫ్యూచర్ భారత్స్ మార్చ్ టువర్డ్స్ ఫర్టిలైజర్ సెల్ఫ్ సఫిషియన్సీ. సో, బేసిక్‌గా ఇది యూసేజ్ ఆఫ్ కెమికల్స్, ఆహ్, అలాగే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్, దాన్ని ఎంతవరకు యూజ్ చేయాలి, ఎంతవరకు సెల్ఫ్ సఫిషియన్సీ అని అన్నారు కదా! ఎంతవరకు యూజ్ చేయాలి, ఎంతవరకు అవాయిడ్ చేయాలి. సో, ఈ ఈ యొక్క ఎంటైర్ ఫర్టిలైజర్స్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అస్సాంస్ బ్రేవ్ హార్ట్ లచిత్ బార్ఫుకన్ అని చెప్పి రాశారనమాట. అరూప్ కుమార్ దత్తా. ఓకే. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అరూప్ కుమార్ దత్తా ఈ బుక్ మీరు కవర్ పేజ్ కూడా చూడండి. సో, యూనియన్ హోమ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అమిత్ షా మనకి లాంచ్ చేయడం జరిగింది. అస్సాంస్ బ్రేవ్ హార్ట్ లచిత్ బార్ఫుకన్ అని చెప్పేసి జాన్వరిలో లాంచ్ చేశారు. సో, ఈ బుక్ అనేది శ్రీమంత శంకర్ దేవ ఇంటర్నేషనల్ ఆడిటోరియంలో గౌహతిలో రిలీజ్ చేశారు అస్సాంలో. ఓకే. సో, ఈ యొక్క బుక్ ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ అస్సాం అనమాట. సో, అస్సాంస్ బ్రేవ్ హార్ట్ అని చెప్పేసి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఎవరైతే కాంట్రిబ్యూషన్స్ చేశారో వాళ్ళందరి గురించి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ చూసుకున్నట్టయితే చూడండి స్మృతి వన్ అన్ అన్పారలల్డ్ apotheosis of commemoration to 2001 victims of Gujarat earthquake. సో, ఇట్ ఈస్ వెరీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సో, దీని యొక్క పబ్లిష్ ఎవరు చేశారంటే గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు. సో, ఈ యొక్క బుక్‌ని మనకి గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ రిలీజ్ అయితే చేశారు. సో, ఇట్ వాజ్ published by authored by GSDMA Gujarat State Disaster Management Authority. So what it details the transformation of Bhujiya Dungar and the development of Gujarat post 2001 earthquake tarvata. So ippati varaku the state ఎలా డెవలప్ అయింది, ఎలా పుంజుకుంది, రైట్. సో, ఇదంతా కూడా రికవరింగ్ అంతా కూడా మనకి మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ చూడండి పొలిటికల్ హిస్టరీ ఆఫ్ అస్సాం వాల్యూమ్ 1 1947 to 1971. సో, డాక్టర్ రాజేన్ సైకియా ఆథర్ అనమాట. అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత బిస్వా శర్మ అన్వీల్డ్ ద ఇనాగరల్ ఎడిషన్ ఆఫ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ అస్సాం వాల్యూమ్ 1. బేసిక్గా దిస్ ఇస్ ఆల్సో ఈ బుక్ గురించి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ అస్సాం. సో, ఇది కూడా జాన్లో రిలీజ్ చేశారు డాక్టర్ రాజేంద్ర సైకియా. సో, ఎంటైర్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ అస్సాం ఏదైతే పర్టికులర్ పీరియడ్ ఏది 1947 to 71 అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్లో జరిగినటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా ఇందులో కవర్ అయినాయి. అండ్ దిస్ ఇస్ ఓన్లీ వాల్యూమ్ 1 అనమాట. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే జాన్వరిలో ఫైనల్గా మనకి ఏక్ సమందర్ మేరే అందర్ అని చెప్పేసి సంజీవ్ జోషి ఈజ్ ద ఆథర్ అనమాట. ఓకే. దిస్ ఈస్ ద ఏక్ సమందర్ మేరే అందర్ ఈజ్ అ బుక్ ఆఫ్ 75 poems రిటన్ బై సంజీవ్ జోషి హూ ఇస్ ద డెప్యూటీ సిఇఓ ఆఫ్ బ్రహ్మోస్ ఏరోస్పేస్. ఓకే. ఈ ఒక బుక్ మనకి జనవరిలో లాంచ్ చేయడం జరిగింది. ఇట్స్ అన్ అట్ ద ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్ అనమాట. ఇట్స్ అ బుక్ విచ్ ఇస్ రిటన్ ఇన్ హిందీ లాంగ్వేజ్ అనమాట. ఇట్స్ అ పోయిటిక్ బుక్. సో, విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ జనవరి నుంచి జూన్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్. యాజ్ ఐ టోల్డ్ యూ ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ లాస్ట్ మినిట్లో మీకు రివిజన్ కోసం ఎగ్జామ్ దగ్గర పడుతోంది కాబట్టి you can just go and explore our mobile application. Okay. So, we'll see you in the next video. I'll try to make some important videos after this. Okay. Thank you so much.